పరిశుద్ధ దిన శుభాకాంక్షలు యేసు క్రీస్తు నామమున ప్రియులకు మీకు తెలియజేయుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన ఇర్మియా గారు తన జీవిత అనుభవంలో దేవుని సేవను జరిగించుచు ఆ సేవ నిమిత్తమై అతడు అనేక బంధకములను, దెబ్బలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణము అనగా భూమి మీద తమ కొరకు వారు ఏమాత్రము జీవించక ప్రభు నిమిత్తం జీవించుచు అసత్యమును అనుసరించేటటువంటి వారి దృష్టికి వెర్రివారిగా, నిస్సహాయులుగా కనబడేటటువంటి విశ్వాసుల జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్తగా యూదా ప్రజలకు యెరూషలేం పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి వారికి వారి యొక్క భవిష్యత్తుకు జరగబోతున్నటువంటి అనేక విషయాలను గురించి తెలియజేస్తున్నటువంటి కారణం అతని మాటలను బట్టి అతడు పలు ఇబ్బందులను ఎదుర్కొనుటను మనం గమనించగలం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు పలికినటువంటి ప్రవచనాలను బట్టి యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునగు పషూరను యాజకుడు విని ప్రవక్తని ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను గుమ్మం నద్దు నుండి బొండలో అతన్ని వేయించి మరునాడు పషూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా కొన్ని మాటలను పలుకుటను క్రింది వచనాల్లో మనం చూడగలం. అతని పేరు పషూరు. అయితే నాడు ఇర్మియా అతనికి మాగోర్ మిస్సాబీజ్ అనేటటువంటి పేరు పెట్టుటను గమనించగలం. దానికి గల అర్థం ఏంటంటే అన్ని వైపుల నుండి అతనికి భయము ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ప్రభువారు నాకు సెలవిస్తున్నటువంటి నా మాట నీకు తెలియజేస్తున్నానని పషూరుతో ఇర్మియా గారు అంటున్నారు. నీకును నీ స్నేహితులకు అందరికీ నీవే భయాకారణముగా ఉండునట్లు చేయుచున్నాను అని చెప్పి మాట్లాడుతూ అతను కలిగేటటువంటి భవిష్యత్ కాల ఇబ్బందులన్నిటిని గురించి క్రింది వచనాల్లో చెప్పుటను మనం గమనించగలం. ఇలాంటి వ్యక్తుల చేతుల్లో నుండి ప్రభువారు ఇర్మియా గారిని విడిపించినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ప్రజలందరితో అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. ఇదేంటంటే యెహోవాను కీర్తించండి, యెహోవాను స్తుతించండి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించు దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద ప్రభు నిమిత్తమై అనేక ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, బంధకాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నాడు ఏ విధముగా ఇర్మియా గారిని ప్రభువు వారు విడిపించారో ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా ఇర్మియా ప్రవక్త వంటి దైవికతను, దేవుని చిత్తాన్ని చేసే మనసును ఎదురాడే వారు ఎదురుగా ఉన్నప్పటికీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి వ్యక్తులుగా ఉండేటటువంటి విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దుష్టుల చేతిలో నుండి ప్రభువారే మన ప్రాణాన్ని విడిపిస్తారు. నాడు మందిరం యెహోవాదే, కానీ ఈ పషూరు అనేటటువంటి వ్యక్తి ప్రధాన యాజకునికి తర్వాత వ్యక్తిగా అతడు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. తన బాధ్యతల్లో భాగంగా అతడు చేయవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆలయంలో అంతా సక్రమముగా ప్రతి కార్యం జరిగేలా చూడటం, రెండవదిగా అల్లరి చేసే వాళ్ళని శిక్షించటం లేదా వెళ్ళగొట్టడం అనేది ఈ పషూరు యొక్క బాధ్యత. అయితే ఇర్మియాను కూడా ఇలాంటి వ్యక్తిగా అతడు అభిప్రాయపడి అతనిని బండులో వేయటం మనం గమనించగలం. అనగా బంధించుటను మనం గమనించగలం. బంధించాడు, కానీ మరొక రోజున అతనిని విడిపించడానికి అతన్నే దేవుడు వాడుకొనుటను ఇక్కడ మనం గమనించగలం. సత్యాన్ని బంధించాలని ప్రయత్నం చేసిన అది ఏమాత్రము బంధింపబడక ఒకనాటికి ఖచ్చితంగా దేవుని చేత విడిపింపబడేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. అనేక మంది సత్యం అంటే ఇష్టం లేని వారికి సత్యాన్ని ప్రకటించేటటువంటి వారు ఒక సమస్యగా
ఉంటారు. ఇర్మియా కూడా నాటి కాలంలో నాటి రాజుకి, అక్కడ ఉన్నటువంటి యాజకులకి, వారందరికి కూడా ఒక సమస్యకు కారణంగా ఉన్నట్లుగా వారు భావిస్తున్నారు. కానీ తమ జీవితాల్లో తమకు ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి ప్రభు విడిపించుటకు తన సేవకును వాడుతున్నారనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. కొంతకాలం తర్వాత ప్రభు తమకు వాగ్దానం చేసిన రీతిగానే, తమకు బయలుపరిచిన రీతిగానే, ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ప్రవచించిన రీతిగానే వారు బబులోనునకు అప్పగింపబడినటువంటి విషయాన్ని, శత్రువుల చేతికి అప్పగింపబడినటువంటి సంగతులను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు వారు ఆయన ఎంతమంది అయితే ప్రవక్త అయిన ఇర్మియా వంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారో, ఆయన వారిని ఎంతమాత్రం కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడిగా ఉండరు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, 6వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా అని ఇక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక 35వ కీర్తన 10వ చరణంలో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలు చెప్పుకొనును అని ఇక్కడ భక్తుడు దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, శరీర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన పలు విషయాల పట్ల కలుగు శ్రమల కంటే ప్రభు నిమిత్తమై మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలే అవి ఎంతో మన జీవితాల్లో ముఖ్యమైనవి గనుక వాటి ద్వారానైనా మరి వేటి ద్వారానైనా మీకు ఎదురయ్యే దుష్టుల చేతుల్లో నుండి ప్రభు నిశ్చయముగా ప్రభు నిమిత్తం నిలిచినటువంటి మీ ప్రాణాన్ని ఆయన విడిపిస్తున్నారు. గడిచినటువంటి రోజుల్లో సాతానుడు కలుగు చేసిన అనేక శోధనలో ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకుండా, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. గనుక రాబోతున్నటువంటి కాలమందు కూడా ఆయన ఇచ్చే అద్భుతమైన దీవెనలు పొందుటకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన సేవా పరిచయలో మీ సేవకులను మీరు బలపరిచి వాడుకునండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియులను దీవించండి. కృపాక్షేమలు తమ ముందున్నటువంటి విశ్వాస జీవితంలో దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న